హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఓట్స్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం హెల్తీగా. ఫస్ట్ ఒక చిన్న ఆనియన్, చిల్లీ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, చిన్న సైజ్ టొమాటో, కొన్ని బఠానీ, నా దగ్గర స్వీట్ కార్న్ ఉన్నాయి. నాకు స్వీట్ కార్న్ చాలా ఇష్టం, సో స్వీట్ కార్న్ తీసుకున్నాను. అండ్ క్యారెట్ ఒకటి, ఒక చిన్న బౌల్తో ఓట్స్. ఇది ఓన్లీ నాకు ఒక్కదానికే కాబట్టి ఈ క్వాంటిటీ నాకు సరిపోతుంది. ఓకే, తయారు చేసే ప్రాసెస్ చూద్దామా? చాలా తక్కువ చాలు, జస్ట్ అవి వేగడానికి అన్నట్టు అంతే. ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని అయితే అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర అవి వేగనివ్వండి. కరివేపాకు కూడా వేసేసుకున్నాను నేను ఇప్పుడే. ఉల్లిపాయలు కొంచెం చూడండి ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, బఠానీ, స్వీట్ కార్న్, క్యారెట్ అన్నీ వేసేసుకొని లైట్గా సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇది పచ్చిదనం అంతా పోవడానికి. జస్ట్ నేను చాలా తక్కువ వేస్తున్నాను అవన్నీ వెజిటేబుల్స్, కొంచెం వేస్తాను కాబట్టి ఓట్స్ నేను సరిపోతుందా, కొంచెం సాల్ట్ మరైతే చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా హెల్దీ కూడా. ఓకే, దీన్ని ఒక 2 మినిట్స్ నేను సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దామండి. ఓకే, చూసారు కదా వేసుకున్నవన్నీ చాలా బాగా మగ్గాయి. సో ఇప్పుడు మనము ఇందులోకి మనం తీసుకున్న క్వాంటిటీతోని ఆ బౌల్తోని కొంచెం వాటర్, 2 కప్స్ వాటర్ వేసుకున్నాం. 1 కప్ తీసుకున్నాను నేను. సో 2 కప్స్ వాటర్ మనం వేసుకుంటే కరెక్ట్గా బాగా కుక్ అవుతుంది మనకి. 2 కప్స్ వాటర్ వేసుకున్నానండి నేను. ఇప్పుడు కొంచెం కలిపేసుకొని మీకు టేస్ట్ కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉండడం వల్ల కొంచెం బాగుంటుంది, సాల్ట్ ఏమంత పట్టదు. సో ఒకసారి లాస్ట్గా చెక్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదా బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు మనము ఓట్స్ తీసుకొని ఓట్స్ వేసుకుందాము. ఓట్స్ వేసుకొని బాగా కలుపుకొని జస్ట్ ఒక 2 మినిట్స్లో చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కాబట్టి ఓట్స్ ఒక 2 మినిట్స్ మనము కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసామండి. చూసారు కదా బాగా కుక్ అయిపోయాయి ఇవి.